తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ విశ్వకర్మ మనమయ సంఘ సభ్యులకి, రాష్ట్ర అధ్యక్షుల వారికి, ప్రతి ఒక్కరికి జై విశ్వకర్మ. నేను మీ కొండవ నరసింహాచారి, ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ నుండి విశ్వకర్మ జాతి సేవకులు. విషయం ఏంటంటే, బొడ్డుపల్లి రమేష్ చార్ అనే ఒక కార్పెంటర్ బోడుప్పల్ ప్రాంతంలో ఒక ఇల్లుది వర్క్ పట్టుకొని చేస్తూ ఉన్న సమయంలో ఆ ఇంటి ఓనర్లు పెళ్ళిళ్ళు తిరిగి, దావతులు తిరిగి, వాళ్ళ చుట్టాలను తీసుకొని వచ్చి వర్క్ చూపించడానికి వస్తారు. ఇక్కడ ఇల్లు కడుతున్నాం, ఇక్కడ వర్క్ నడుస్తుందని చూపించి వచ్చి ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చి మా బంగారం పోయింది, ఇక్కడ ఏమన్నా పడ్డదా అని అడుగుతారు. ఇక్కడ పడలేదు, మాకు దొరకలేదు అని చెప్పి మన వాళ్ళు చెప్తారు. చెప్తే ఆ ఇంటి ఓనర్ కొడుకులు, అరే లంజా కొడక, మీకే దొరికింది, ఎందుకు ఇస్తలేరు అని చెప్పి కొట్టడం జరుగుతుంది. కొట్టిన క్రమంలో నెక్స్ట్ డే మన విశ్వకర్మ బిడ్డ బొడ్డుపల్లి రమేష్ చారి వర్కర్లతో పోయి మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఒక పిటిషన్ రాసిస్తాడు, నా పైన దాడి చేసిరు వీళ్ళని. ఆ ఎస్ఐ కానీ సిఐ కానీ వాళ్ళ మీద ఎలాంటి కేసు బుక్ చేయకుండా వాళ్ళు యుఎస్ వెళ్ళేది ఉంటుంది. వాళ్ళ పాస్పోర్టు ఇప్పించి వాళ్ళని పంపిస్తాడు. పంపించిన తర్వాత వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా మళ్ళీ ఒక నెల రోజుల నుండి మన రమేష్ చారికి ఫోన్ చేస్తూ, వాళ్ళు మీ పైన కేసు పెట్టిరు బంగారం కోసము, మీరు పోలీస్ స్టేషన్కు రావాలి అని చెప్పేసి ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాడు. ఎవరిచ్చిరు అధికారం ఎస్ఐకి అని చెప్పేసి అడుగుతా ఉన్నా, ఎన్ని లక్షలు లంచం తిన్నావు అని చెప్పేసి అడుగుతా ఉన్నా. రమేష్ చారితో మాట్లాడిన తర్వాత పూర్తి వివరాలు తెలుసుకొని బొడ్డుపల్లి ఎస్ఐ ఇది మేడిపల్లి ఎస్ఐ గారికి కూడా ఫోన్ చేసి మాట్లాడతాం, వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు, వాళ్ళు యుఎస్కి వెళ్ళి రిటర్న్ రావాలి, వాళ్ళ పాస్పోర్ట్ క్యాన్సల్ కావాలి అని చెప్పి తెలియజేస్తూ, విశ్వకర్మలు అంటే ఎట్లా కనబడుతున్నారు మీ కంటికి? వదిలిపెడతాం అనుకుంటున్నారా, లేదా గాజులు దొడుకొని కూర్చున్నారు అనుకుంటున్నారా విశ్వకర్మలు అంటే? హలో హలో రమేష్ అన్న, నేను కొండవ నరసింహాచారి, విశ్వకర్మ టీవీ. నమస్కారం సార్. నమస్తే. నమస్తే. ఏం జరిగింది మీకు? ఏం లేదు సార్, ఒక 9 months క్రితము ఒక చెంగిచెర్లలో వర్క్ చేసాం సార్. మేము ఒక 4 members చేసాము, 4-5 members చేసాము. వర్క్ ఎండింగ్కి వచ్చిండే. వర్క్ ఎండింగ్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఏదో వర్క్ చూసుకోవడానికి వస్తారు కదా సార్. వర్క్ చూసుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేసారు, దావత్కో ఎక్కడికో వెళ్ళేసి వచ్చారు. రెగ్యులర్ గా దావత్ కామన్ పాయింట్ కదా, దావత్కి వెళ్ళేసి వచ్చి సైడ్ మీకు వచ్చి పోయారు. ఓపెన్ వాళ్ళు ఏదో బంగారం ఏదో అంట, ఇది పుస్తకాలు చిన్నగా అమెరికా స్టైల్లో చిన్నగా వేసుకుంటారు కదా, అలాంటిది ఏదో చిన్నది వస్తువు పోయిందంట. ఆమె మెడల్ ఉన్నది నేను చూడలేదు, మాకు తెలియదు కూడా, ఎక్కడ పోగొట్టుకుందో తెలియదు. ఆ వస్తువు గురించి మా మీద కంప్లైంట్ చేయడం జరిగింది. ప్లస్ నేను సరే అది ఆ కంప్లైంట్ ఏం లేదు, సరే మీ పని మీరు చేసుకోరంటే మా వర్క్ మేము చేసుకుంటూ ఉన్నాము. వాళ్ళ బాబు వచ్చి ఇట్లా ఇట్లా చేయి చేసుకోవడం, వల్గర్గా మాట్లాడము, మామూలుగా వల్గర్గా ఏంటంటే, అంటే నేను నుండి సార్ నేను కొట్టలేక కాదు తిట్టలేక కాదు నేను అని ఆడికి కూడా చెప్పిన, 1-2 సార్లు చెప్పిన. నేను కొట్టలేక కాదు తిట్టలేక కాదు, మేమున్నాం, 5-6 మంది మేమున్నాం. నేను తిట్టలేక కాదు కొట్టలేక కాదు. ఎందుకంటే మీరు మీ పని వర్క్ మీద ఉన్నప్పుడు మేము వర్క్ మీద ఉంటాము. మాది సిస్టమేటిక్ ఉంటుంది, మా సంఘాలు ఉంటాయి, అందుకోసమని మాకు ఒక యూనిట్ ఉంటుంది. మాదొక కుల వృత్తి మీద మేము పని చేసుకొని బతికేటోళ్ళం. కానీ మీరు బంగారు ఎక్కడో పోగొట్టుకొని ఎక్కడో పడేసుకొని ఈడ పోయిందంటే రోజంతా తిప్పించాను సార్. మొత్తం మేడిపల్లి మొత్తం మేము తిరిగేసి వచ్చినాం. నేను ఒక 4 ఎంతమంది పని చేసినాం, మేము తిరిగేసి వచ్చినాం. తిరిగేసి వచ్చిన తర్వాత వాళ్ళు కేసు పెట్టారు. కేసు పెట్టేసుకుంటే మేము కూడా ఉల్టా నా మీద చేసుకొని తిట్టిండు కదా,
తిడితే నేను కూడా నేను కేసు పెట్టినా. ఉల్టా మా కేసు తీసుకోలే. ఆయన ఏదో అమెరికానే పోవాలంట. అమెరికా పోవాలంటే వీసా ఏదో ఇబ్బంది అవుతా అని సర్లే పోనీ వద్దొద్దు అని ఆయన మధ్యలో ఎవరో వచ్చారు, వాళ్ళు ఒక 2-3 వచ్చారు. మేము ఎవరేమో తీసుకపోలే, మేము వాళ్ళని తీసుకొచ్చుకోరు. మేమైతే మేము మా తిప్పలు మేము లేబర్ ఇద్దరం ముగ్గురం మేము లేబర్ కాడికి మా కాడికి పోయినాం. పోయి నేను మొన్న సార్ ఇట్లా సంగతి నా మీద చేసుకుని మళ్ళీ ఇట్లా మాట్లాడాడు, మరి ఏం సార్ అంటే వదిలేసే బాబు, ఇక మీ పని మీరు చేసుకుని వదిలేసేయండి, ఇక పోనీ అని కాంప్రమైజ్ చేసేసిండు. ఇంకా వదిలేసేయండి అని ఇంకా కాంప్రమైజ్ చేసేసిన కదా, ఇంకా మీ మీద కేసు పెట్టలేదు అని చెప్పేసింది ముందే. ఇక మరి అట్లా అమెరికా పౌరుడు అమెరికా పోయింది. అమెరికా ఎప్పుడైతే పోయిరో మళ్ళీ ఈ లెక్క షూరు చేసిరు. ఇక నాకు అర్థం కాలే. ఇక మళ్ళీ ఫోన్ ఎందుకు వస్తుందో నాకు అర్థమే కాలే. ఫోన్ వచ్చేసి లక్ష్మణ్ అని ఎస్ఐ అంట ఆయన. ఎక్కడ పోలీస్ స్టేషన్? మేడిపల్లి పోలీస్ స్టేషన్ సార్. అది ఏమంటారు ఫోన్ చేసి మీరు స్టేషన్కి వచ్చిపోవాలంటే, సార్ మేము ఆల్రెడీ క్రైమ్ సార్ అని ఉన్నాడు, ఆయన పేరు తెలియదు, క్రైమ్ డిపార్ట్మెంట్ తరఫున రమేష్ నువ్వు తిరిగేసిరా మొత్తం వెతికిరా అంటే వెతికేసి వచ్చినాం. మీ దాంట్లో ఒక పర్సన్ రాలే అంటే కూడా ఒక పర్సన్ కూడా వెతికేసి వచ్చినాం. ఏది మన గట్కేసర్ పోతే గట్కేసర్లో కూడా అక్కడ ఇక్కడ అంతా వెతికేసి వచ్చి, సార్ ఇట్లా సంగతి ఒక పర్సన్ రాలే అంటున్నాం, ఇట్లా సంగతి సార్ అంటే ఆయన ఉంది క్రైమ్ పోలీస్ ఉంది. లేదు రమేష్ నేను చూసుకుంటాను, పర్లేదులే వదిలేసి నువ్వైతే నిజాయితీగా తీసిరా లేదంటే మాకు తెలియదు సార్, మేము తీయలేదు, మాకు తెలియదు ఆమె ఎక్కడ పోగొట్టుకుందో కూడా తెలియదు మాకు, మేము తీస్తే మాకెందుకు సార్, మేము ఈ పని ఎందుకు చేసుకుంటాం, ఇక దొంగతనాలు చేసే బతున్నాం, మాకు అవసరం లేదు సార్, నాకు అవసరమే లేదు, నేను చేసిన కష్టాన్ని మేము తీసుకుంటాం, చేసిన కష్టం తప్ప మాకు ఏది వస్తువులే తెలియదు. సరే మీ మెడల మీదకి వెళ్ళి గుంజుకొని వెళ్ళిరా అట్లా కూడా అడిగినా. ఎవరు గుంజుకొని వెళ్ళిరు మెడల మీదకి వెళ్ళి అంటే, మెడల మీదకి వెళ్ళి ఏం గుంజుకోలేదు, జారి పడ్డదట, రోడ్డు మీద జారి పడ్డదట. రోడ్డు మీద జారి పడితే మరి నువ్వు ఎత్తుకోవాలి, మరి మాకెందుకు కంప్లైంట్ చేస్తావని నేను అడిగిన. సార్ రోడ్డు మీద జారి పడితే రోడ్డు మీద నువ్వు పెళ్లిలో జారి పడ్డదా, నువ్వు ఫంక్షన్లో జారి పడ్డదా, లేకపోతే బిర్యానీ సెంటర్లలో జారి పడ్డదా, ఎక్కడ జారి పడ్డది? ఈ మన ఈ ఓపెన్ ప్లేసులనే జారి పడడానికి గ్యారెంటీ ఏముంది? అట్లా కూడా వెతికినాం, అన్నకెళ్ళి వెతికితే కూడా ఏం దొరకలే, ఆడ ఏం లేదు. అది సార్ ఇక జరిగింది, అంతకు మించి ఏం లేదు. పోలీసు వాళ్ళు ఏమంటారు ఫోన్ చేసి? వాళ్ళ సార్ మీరు అంటే మీరు రావాలి, వచ్చి మాట్లాడాలంటే మేము పిల్లలగలను సార్, ఇక ఆకలితో ఉంటాము, పిఎస్ కాడికి పోతున్నాము, ఆకలి అవుతుంది బాగా, మేము బయట కూర్చోబెడుతున్నాము, బయట కూర్చోబెట్టి జరాగు చెప్తా అంటే, అరే మేము తీయడానికి ఎందుకు, నేను తీస్తే నేను బరాబర్ నేను అక్కడ ఇది ఉంటాం, మేము తీయలేదు చేయలేదు ఏం తీసుకోలేదు, నువ్వు పోగొట్టుకున్నావు, నువ్వు పలం దగ్గర పెన్ను పెట్టినా పోయిందంటే అది ఒక రకము, 10,000 రూపాయలు ఒక దగ్గర పెట్టిన వస్తువు అంటే అది పోయిందంటే ఓ రకము. అసలు నువ్వు పోగొట్టుకున్న మనిషివి నువ్వు కేసు ఎందుకు పెడతావు? అది ఏమైనా ఉందా అసలు? అది ఎలా ప్రవర్తిస్తారో దాని గురించి నాకు కూడా అర్థం కాలేదు సార్. ఇక అర్థం కాక ఇక నాకు కూడా ఎల్లపోతే గాలి 2 సార్లు పోయినా మా బాబాయ్ని తోలుకొని పోతే మా తాత కలెక్టర్ ఉండే లక్ష్మాచారి కలెక్టర్ ఉంటే మా తాత చెప్తే సంగతి తాత అంటే, లేదు అది పోగొట్టుకుంది కాబట్టి ఆమె తప్పు, మీ తప్పు ఉండదు, పోగొట్టుకుంటే వస్తువు పోగొట్టుకుంటే అది ఆమె తప్పు, మీరెట్లా తప్పు అవుతుంది, మెడలకి వెళ్ళి గుంజుకపోయారు అంటే ఏం గుంజుకపోలే, మరి కంప్లైంట్ ఎట్లా ఇచ్చారు అంటే పోయిందని ఇచ్చారు సార్, పోయిందని ఇచ్చారు తాత అని చెప్పినాం. అట్లయితే మీరేం స్టేషన్ పోయి అవసరమే లేదు అని చెప్పేసిండు. అనేసరికి మళ్ళీ ఫోన్ చేసేసరికి మా తాత బిజీ ఉంటుంటే ఇలా ప్రతిసారి ఇట్లా చేస్తారు అంటే, ఒకసారి నేను ఇట్లా మన నరసింహాచారి ఉంటాడు, మన కొండవ నరసింహాచారి ఉంటాడు, ఇలా సంగతి ఆయన చెప్పేసి నేను వాళ్ళు ఒకవేళ వాళ్ళు మాట్లాడతారు, లేదంటే నేను ఫ్రీ ఉన్నప్పుడు నేను చేస్తాను కానీ మాట్లాడండి సార్. ఇది సార్ జరిగింది. ఓకే, నేను ఎస్ఐకి ఫోన్ చేస్తాను. ఓకే సార్.
చేయగానే లేపరు వీళ్ళు పోలీసు వాళ్ళు. మళ్ళీ భద్రత మాదే, బాధ్యత మాదే. కొంతమంది పోలీసు వాళ్ళు చేసి పోలీసు పరువు తీస్తారు మంచోళ్ళది. ఇది పోలీసు వాళ్ళ పరిస్థితి కొంతమందిది. మంచోళ్ళ పరువు తీయడానికి ఇట్లాంటి వాళ్ళని తీసుకపోయి జైల్లో నూకాలి, ఉద్యోగంలోకి తీసి పడేసి. ఆయన ఏదో బిజీ ఉండట, మెసేజ్ పంపించింది. సరే, రాష్ట్ర మనమయ సంఘం అధ్యక్షుల గారితో మాట్లాడదాం. నమస్తే అన్నా, జై విశ్వకర్మ. జై విశ్వకర్మ అన్న, నమస్కారం అన్నా. నేను లైవ్లో ఉన్నా, లైవ్లోకి వెళ్ళి ఫోన్ చేసిన. అన్న చెప్పండి అన్న. ఈ బోడుప్పల్ ప్రాంతానికి చెందినటువంటి బొడ్డుపల్లి రమేష్ చారి అన్యాయం జరిగింది ఆయనకు. ఏం జరిగిందన్న? ఆయన చెంగిచెల్ర ప్రాంతంలో ఒక ఇల్లు పట్టుకొని కబోర్డు వరకు అవన్నీ చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉంటే ఒక 9 నెలల క్రితము ఇంటి ఓనర్లు అన్న పెళ్లిలకు దావత్లకు పోయి తిరిగి వస్తూ ఇక్కడికి వచ్చిర్రు, సైడ్ మీదకి వచ్చి చూసి పోయిర్రు. పోయిన తర్వాత మళ్ళీ వచ్చి మా బంగారం పోయింది, ఇక్కడ పడ్డదా ఏమన్నా మీకు దొరికిందా అని అడిగిరు. మాకు దొరకలేదు అని మనోళ్ళు చెప్పిర్రు. చెప్పిన తర్వాత పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ చేసిర్రు. మళ్ళీ వచ్చి మనోళ్ళని కొట్టిర్రు. కొట్టిన తర్వాత మనోళ్ళు పోయి కంప్లైంట్ చేసిర్రు. మనోళ్ళ కంప్లైంట్ తీసుకోలేడు. తీసుకోక మళ్ళీ సెకండ్ డే పోతే ఎందుకు గొడవ ఎందుకు పెట్టుకుంటారు, మీ పని మీరు చేసుకోండి, వాళ్ళు ఏంటో ఓడగొట్టుకుంటే మీరేం చేస్తారు, మీరు మెడలకి వెళ్ళేం గుంజుకోలేరు కదా అని చెప్పిర్రు. మనోళ్ళ పని మనోళ్ళు చేసుకుర్రు. కొట్టి గలీజ్ మాటలు మాకెళ్ళవడే లంజ కొడక అని చెప్పి తిట్టిర్రు. ఇక వాడి మీద కేసు బుక్ అవుతుంది కాబట్టి, కేసు బుక్ అయితే వాడు యూఎస్ అమెరికా ఓనికి రాదు కాబట్టి, పాస్పోర్ట్ సీజ్ అవుతుంది కాబట్టి వాడి మీద కేసు ఉంటే అప్పటి మటుకు చెప్పి వాళ్ళు యూఎస్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మనోళ్ళని నెల రోజుల నుంచి టార్చర్ పెడుతున్నారు. పోలీసు వాళ్ళు ఫోన్ చేసుకుంటా మీరు పోలీస్ స్టేషన్కి రావాలని. నేను ఇప్పుడు మేడిపల్లి ఎస్ఐకి ఫోన్ చేసిన, ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. దీనిపైన మనమయ సంఘం తరపున ఇమీడియట్లీ ఒక 5,000 మంది, 600 మంది, 500 మందితోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పోవాలి. నేను కూడా వస్తా. అసలు ఎస్ఐ కథ ఏంది, వాళ్ళ దగ్గర ఎన్ని లక్షలు తిన్నాడు, తిని ఎందుకు వాళ్ళ మీద కేసు బుక్ చేయలేడు, మన వాళ్ళ కొడితే మన వాళ్ళని ఎందుకు ఇబ్బందులకు గురి చేస్తున్నాడో ఖచ్చితంగా నిలదీయవలసిన అవసరం ఉంది. ఆ ఎస్ఐ పైన కేసు పెట్టవలసిన అవసరం ఉంది, కోర్టులో వేయవలసిన అవసరం ఉంది, డీజీపీకి కంప్లైంట్ చేయవలసిన అవసరం ఉంది. ఎస్ఐకి నేను ఫోన్ చేస్తున్నా, లైవ్లోకి వెళ్ళి లేపుతలేడు. చూస్తా ఇంకా కొద్దిసేపు. వీళ్ళకి ఎవడిచ్చిండు అధికారం? మనోడు కేసు పెట్టినప్పుడు కేసు బుక్ చేసి వాళ్ళని లోపల నూకాలే కదా. అవును, వాళ్ళు ఏడనో ఓడగొట్టుకొని పెళ్లిళ్ళ పేరంటాలు తిరిగి మనోళ్ళని కొట్టడము, మనోళ్ళ మీద కేసులు పెట్టడము, వాళ్ళొంటి మీద వాళ్ళకి సోయి లేకపోతే, వాళ్ళ సొమ్ముల మీద వాళ్ళకి సోయి లేకపోతే మనోళ్ళు ఏం చేస్తారు, మనోళ్ళు వెతికి తెచ్చియాలన్నట. ఏంది అది, గడ్డ లేకపోతే గరకన వెతికి తెచ్చేయండి. దానికి సంబంధించిన పై అధికారుల దృష్టి కూడా ఈ విషయం తీసుకెళ్లి మనము కఠినమైన వాళ్ళ దిశ మీద కూడా కఠినమైన చర్య తీసుకోవడానికి మనం పోదామన్నా. ఇంకొక నా కొడుకు విశ్వకర్మల జోలికి రావాలంటే లాగు దడవాలి, అట్లుండాలి ఉద్యమం చేద్దామన్నా. నాకు ఒకసారి అతని రమేష్ చారిది కూడా ఒకసారి నెంబర్ లైవ్లోకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత నెంబర్ పంపిస్తా. వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎక్కడ కార్పెంటర్ల మీద దాడులు జరగడానికి వీల్లేదు, కార్పెంటర్లకు అన్యాయం జరగడానికి వీల్లేదు. ఓకేనా? ఓకే అన్న. మళ్ళీ ఎస్ఐకి ఇంకోసారి నెంబర్ పెడితే నేను ఆ నెంబర్ తోటి నేను మాట్లాడతాను అతనితో. తప్పకుండా. ఓకే అన్న, మంచి నమస్తే. ఎవరండి
ఎవరండి? మేడిపల్లి ఎస్ఐ గారా మీరు? అవునండి. నా పేరు కొండ నరసింహాచారి, ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ అండి. చెప్పండి. బొడ్డుపల్లి రమేష్ చార్ని ఎందుకు ఇబ్బందులకు గురి చేస్తున్నారు మీరు? దేనికి ఇబ్బంది? కార్పెంటర్ ఇబ్బంది ఎవరిదో బంగారం పోయింది, మీరు తెచ్చియాలి, మీరు పోలీస్ స్టేషన్కి రావాలని చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తున్నారట. మీకు అంటే కాదు, మేము అట్లా అంటే ఒకసారి పిటిషన్ వచ్చి రమ్మన్నాం, పిటిషన్ వస్తున్నా రమ్మన్నాం. మా వాళ్ళు కూడా పిటిషన్ ఇచ్చారు కదా 9 నెలల క్రితం, వాళ్ళు దాడి చేసిరని ఎందుకు కేసు కట్టలేరు? ఏదంటే రమ్మని చెప్పేసి మాట్లాడతాం, ఏదంటే లీగల్ చేస్తాం, ఓకేనా? లేకుంటే లీగల్ కేసు అయితే ఏమంటే అది చేస్తామని చెప్పి మాట్లాడి 9 నెలల క్రితం మా వాళ్ళ పైన దాడి జరిగితే మీ పోలీస్ స్టేషన్ లోనే పిటిషన్ ఇచ్చారు. ఒకసారి వినండి, ఏదంటే ఆయన మాట్లాడి మీరు మాట్లాడతాను. మీరు ప్రొఫెషనల్ ఉన్నప్పుడు ప్రొఫెషనల్ మాట్లాడి నేను ప్రొఫెషనల్ ఆన్సర్ చెప్తాను, అంతేగాని ఆయన ఏదో మాట్లాడిందని చెప్పి మీరు అడగడం కదా. రైట్ అండి, ఓకే, నేను వస్తాను పోలీస్ స్టేషన్, రేపు వస్తాం మేము. మంచిదండి, ఓకే. తొమ్మిది నెలల క్రితం కేసు పెడితే కేసు బుక్ చేయలేడు ఎస్ఐ. ఈయన ఉన్నాడా? అంతకుముందు వేరే ఎస్ఐ ఉన్నాడా? ఈయన కొత్తగా వచ్చిండా తెలియదు. వాళ్ళు ఎవరో బంగారం ఏడనో ఓడగొట్టుకొని వచ్చి వాళ్ళని బెదిరియు, వాళ్ళని నువ్వు ఫోన్ చేయు అనగానే ఫోన్ చేసే అధికారం, బెదిరించే అధికారం ఎవరు ఇచ్చిర్రు? ఇబ్బందులకు గురి చేసే అధికారం ఎవరు ఇచ్చిర్రు? మాకు చట్టాలు తెలివయా? మాకు లాయర్లు లేరా? మాకు మినిస్టర్లు లేరా? మేము డీజీపీ గారి దగ్గరికి వెళ్ళలేమా? 5,000 మందితో నీ పోలీస్ స్టేషన్ ముట్టడించలేమా? నీ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేసి నీ ఉద్యోగం ఊడగొట్టలేమా? విశ్వాన్నే సృష్టించడం, విశ్వానికి సృష్టికర్తలం, విశ్వకర్మలం. ఎస్ఐ గారు అప్పుడు మీరు ఉన్నారో లేదో, అప్పుడు ఎవడున్నా ఎందుకు కేసు కట్టలేడో మాకు సమాధానం కావాలి. వదిలిపెట్టే ప్రసక్తి లేదు, వదిలిపెట్టము. విశ్వకర్మల జోలికి ఎవడు వచ్చినా వదిలిపెట్టము. మా వాళ్ళు నిజంగా తప్పు చేస్తే మేమే తీసుకొచ్చి మీకు ఒప్ప చెప్తాం, మేమే కేసు కట్టమంటాం, మేమే జైల్లో వేయమంటాం. చట్టానికి ఎవడు కూడా చుట్టం కాదు. చట్టం పరిధిలో ఎవడు తప్పు చేసినా జైలుకి వెళ్ళాల్సిందే. తమిళనాడులో ఒక శశికళ జైలుకి వెళ్ళింది తప్పు చేసి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళిండు. ఒక లాలూ ప్రసాద్ యాదవ్ గోజలకు సంబంధించిన దానాలో కుంభకోణం చేసి జైలుకి వెళ్ళిండు. ఒక కవిత జైలుకి వెళ్ళింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చట్టానికి ఎవడు కూడా చుట్టం కాదు. తప్పు చేసేవాడు ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే. చెయ్యని తప్పుకు, చెయ్యని నేరానికి చేతి వృత్తి పని చేసుకొని బతికే నా విశ్వకర్మ జాతి బిడ్డ బొడ్డుపల్లి రమేష్ పైన దాడి చేసి మాక్యలవుడే లంజగొడక అన్నోని మీద కేసు కట్టరు. మళ్ళీ ఉల్టా 9 నెలల తర్వాత వాడిని అమెరికాకు పంపించి, వాళ్ళని యుఎస్ పంపించి, మళ్ళా రమేష్ చారికి ఫోన్ చేసి మీరు పోలీస్ స్టేషన్కి రావాల్సిందే, లేకపోతే మీ మీద కేసు కడతాం. ఏమని కడతావు కేసు? మావాడు మెడలకెళ్ళి పుస్తెళ్తాడు తెంపిండా? స్నేహం చాచరా మావాడు? స్నేహం చాచింగ్ స్నేహం చైన్ తెంపుకున్నాడా మెడలకెళ్ళి? కళ్ళల్లో కారం పొడి కొట్టి చైన్ గుంజుకున్నాడా? యాసిడ్ పోసి గుంజుకున్నాడా? వాళ్ళకు గడ్డి పెట్టాలి కదా మీరు. మీ ఒంటి మీద వేసుకున్న నగల మీద సోయి లేకుండా ఫంక్షన్లు తిరిగి ఎక్కడో పోడగొట్టుకొని వాళ్ళ మీద ఎందుకు నింద వేస్తున్నారు మీరు అని చెప్పి వాళ్ళకు గద గడ్డి పెట్టాల్సింది, వాళ్ళని గద నిలదీయాల్సింది, వాళ్ళకు గద నోట్లుంపియాల్సింది వాళ్ళతో వీళ్ళతో. కాబట్టి ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టాం. కొట్టిన వాళ్ళపైన కేసు కావాల్సిందే, వాళ్ళు జైలు పోవాల్సిందే. వాడు యుఎస్లో ఉన్నా, అమెరికాలో ఉన్నా, లండన్లో ఉన్నా తిరిగి రావాల్సిందే. వాడి పాస్పోర్ట్ క్యాన్సల్ కావాల్సిందే. వాడు ఒక క్రిమినల్ కిందికి లెక్క. అటెంప్ట్ టు మర్డర్ కేసు బుక్ చేయాలి వాడి మీద. గలీజ్ మాటలు తిట్టింది కాబట్టి దానిపైన ఒక సెక్షన్ పెట్టాలి. బుద్ధి లేని కథలు చేస్తే వాళ్ళు బంగారం బోడగొట్టుకొని మా వాళ్ళని వేధిస్తామంటారా? మా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తారా? మా వాళ్ళని లెంకి రమ్మంటారా? వాళ్ళు ఎక్కడెక్కడ తిరిగిర్రో మా వాళ్ళ బాధ్యతనా అది? ఒంటి మీద సోయి లేకుండా బంగారం బోడగొట్టుకుంటే
మా వాళ్ళు ఎక్కడెక్కడ ఫంక్షన్లకు తిరిగిరో, ఎక్కడెక్కడ పేరంటాలకు తిరిగిరో, ఎక్కడెక్కడ పెళ్లిలకు తిరిగిరో మా వాళ్ళు పొయ్యి వెతికి తెచ్చియాలనా? మా వాళ్ళు మాట్లాడుకొని ఒడగొట్టుకోవాలనా ఈ పంచాది? ఎవడు సృష్టించిండు పంచాది? విశ్వకర్మల జోలికి అన్యాయంగా ఇవ్వడొచ్చినా, అన్యాయంగా అనగదొక్కాలని చూసినా గుండెల్లో నిద్రపోతామని చెప్తా ఉన్నాం. 23 లక్షల మంది విశ్వకర్మలు ఉన్నాం. ఒక్క విశ్వకర్మ పైన ఎవడన్నా దాడి చేసినా, అన్యాయం చేసినా ఉన్న విశ్వకర్మల అందరం ఉచ్చబోస్తే కొట్టుకపోతారని చెప్తా ఉన్నాం. వార్నింగ్, ఇది రిక్వెస్ట్ కాదు, హెచ్చరిక కాదు, వార్నింగ్ అని చెప్తా ఉన్నాం. వారిపైన కేసు బుక్ చేయకపోతే ఇమీడియట్లీ ఎవరైతే దాడి చేసిర్రో, ఎక్కడైతే బిల్డింగ్ వరకు నడుస్తా ఉందో అక్కడే 5,000 మందితో దీక్ష కూర్చుంటామని చెప్తా ఉన్నాం. బేషరత్గా క్షమాపణ చెప్పాలి, వాళ్ళ పైన కేసు కట్టాలి అని చెప్తా ఉన్నాం. ఎవరు కూడా భయపడవలసిన అవసరం లేదు. బొడ్డుపల్లి రమేష్ చారికి ఓం విశ్వకర్మ టీవీ ఛానల్తో పాటు ప్రతి ఒక్కరం అండగా ఉండవలసిన అవసరం ఉన్నది. పదవుల పేర్లు చెప్పుకొనో, పదవుల వ్యామోహంలోనో, పదవుల షోక్లలోనో ఉంటే కాదు. మన వాళ్ళకి ఇబ్బంది వచ్చినప్పుడు అక్కడ నేనున్నా అని చెప్పేసి కూర్చోవాలి, యుద్ధానికి సిద్ధం కావాలని చెప్పేసి 2 చేతులు జోడించి నేను మన వాళ్ళను కూడా వేడుకుంటా ఉన్నా. జై విశ్వకర్మ.